నమస్తే. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ చాలా హోరందుకుంది. సో, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్‌కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సో, సిట్టింగ్ ఎమ్మెల్యే గూడా తన మరణాంతరం ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది వచ్చింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అండ్ బీజేపీ పార్టీలో ఇంకా చర్చ నడుస్తుంది టికెట్ పైన. సో, ఈ ముగ్గురు త్రిముఖ పోరాటం ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటది అని అనుకునే నేపథ్యంలో సో, ఇటు ఇండిపెండెంట్‌గా నేను సైతం ఈ జూబ్లీ హిల్స్‌లో పోటీ చేస్తున్నాను. సో, నేను సైతం అధికారం కోసం ట్రై చేస్తున్నాను అని చెప్పేసి తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సతీష్ అన్న పోటీ చేస్తున్నారంట. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు. నమస్తే అన్న. నమస్తే. ఏందన్న ఎవరసలు ఇమ్మడి సతీష్ అన్న ఎవరు? ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీలు వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్లు వాళ్ళకి 10 మందికి తెలుసు. సో, ఇమ్మడి సతీష్ ఎవరంటే ఏం చెప్తారు? ఇమ్మడి సతీష్ అనే వ్యక్తి హ్మ్. సామాజిక సేవతో ప్రజలకు దగ్గరైన వ్యక్తి. నేను గత ఒక 10, 15 సంవత్సరాల నుంచెల్లి ఈ ప్రాంతం హైదరాబాద్ చుట్టుపక్కల మన తెలంగాణ ప్రాంతంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ హ్మ్. కష్టం వచ్చినా, బాధ వచ్చినా ప్రతి వాళ్ళకు చేదు వదిలిగా ఉంటూ ప్రజలకు చేరువైన వ్యక్తిని ఇమ్మడి సతీష్ గారు. హ్మ్. అనేక రకమైన సేవా కార్యక్రమాలతోని మనము ప్రజలకు చేరువైనాం. ఓకే. సో, రాజకీయంగా మేము కూడా అంటే నేను ఇదే జూబ్లీ హిల్స్ గడ్డ కొత్త కాదు. హ్మ్. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గడ్డ ఉన్న వ్యక్తినే. హ్మ్. ఇంద్రనగర్ కేఫ్ గాని, హ్మ్. కృష్ణానగర్, ఇంద్రనగర్, రైమత్ నగర్, చెక్ పోస్టు ఇయన్నీ ఇంట్లో నాకు కలుపుకొని ఉండే వ్యక్తులు. నేను గత అంటే వ్యాపారవేత్తంగా మా ప్రాంతానికి పోవడం, రావడం అయినా కూడా ఇక్కడ లోకల్ వ్యక్తినే. హ్మ్. కాబట్టి ఇక్కడ నాకు వాళ్ళకి సంబంధాలుగా ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఈ బైపోల్ ఎలక్షన్లు అంటే గతం నుంచి అనుకుంటున్నాను. కాకపోతే మాగాడి గోపీనాథ్ ఉన్నాడు కాబట్టి సరే అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి సరే మనం ట్రై చేస్తా ఉన్నాం. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని నేను బరిలో దిగుతున్నాను. హ్మ్. అంటే ఇటు చూసుకుంటే ప్రధానంగా నవీన్ యాదవ్ అంటే అందరికి సుపరిచితులే తెలుసు. సో, మాగంటి సునీత గారంటే అందరికీ తెలుసు. బీజేపీ పార్టీ అంటే సంబంధించిన క్యాండిడేట్ ఎవరో నాకు తెలుసు. కానీ ఇమ్మడి సతీష్ ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలుసు అంటే ఏం చెప్తారు? నేను చెప్తున్నా కదా! సేవా కార్యక్రమంతో ప్రజల దగ్గరైన వ్యక్తిని. ఓకే. ఎవరికి ఉన్న స్టేటస్ వారికి ఉంటది. ఆ! అరే అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి లాస్ట్ టైమ్ బీఫామ్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ పోటీ చేసిండు. అవును. కార్పొరేట్ కూడా ఓడిపోయిన వ్యక్తి. హ్మ్. సో, ఈ రోజు మనం ట్రై చేస్తున్నాం. మనం బరిలో దిగుతున్నాం. ఓకే. జూబ్లీ హిల్స్ ఉన్న ప్రజలంతా హ్మ్. చాలా చైతన్యవంతులు. హ్మ్. ఎవరైతే మా ఇంటి వద్దకొచ్చి, మా గేట్ దగ్గరకొచ్చి పనిచేస్తారో వాళ్ళు ఆహ్వానించే వ్యక్తులు. హ్మ్. అలాంటి వ్యక్తులలో ముందుండే వ్యక్తి ఇమ్మడి సతీష్. హ్మ్. ఈరోజు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉన్న ప్రజలకు ఉన్న బిజీలు అంటే అటు వ్యాపారస్తులు గానీ, ఇటు సినిమా ఇండస్ట్రీ గానీ, ఇంకా ఉన్న వ్యక్తులంతా హడావిడి బిజీగా ఉన్న వ్యక్తులు. వాళ్ళు చేసుకోవడానికి కనీసం వాటర్ తాగడానికి, తినడానికి కూడా అంత వీలుగా ఉన్న పరిస్థితులల్లా హ్మ్. ఫోన్ చేస్తే హ్మ్. ఇమ్మడి సతీష్ అనే వ్యక్తి గడప ముందుండే వ్యక్తి. హ్మ్. నీకు బిడ్డ ఏడున్నావంటే ఎప్పుడొచ్చినా కష్టం వచ్చినా నీ ఇంటి ముందనే వ్యక్తిని ఈ బిడ్డడు. హ్మ్. కాబట్టి ఈ బిడ్డని మా జూబ్లీ ప్రజలు స్వీకరిస్తారన్న నమ్మకంతోనే నేను పోటీలో దిగుతున్నా. రైట్. సో, మెయిన్‌గా చూసుకుంటే ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో స్థానికంగా ఉండే నాయకుడినికేస్తామని చెప్పి ప్రజలలో మేము పబ్లిక్ టాక్ కోసం వెళ్ళినప్పుడు ప్రజలు చెప్తాను. సో, మా స్థానికులు మాకు ఫోన్ కాల్ చేయంగానే కట్టయ్యేలోపు వచ్చేంత చేరువ ఉండాలి అని చెప్పి చెప్తాను. సో, మీరు కూడా ఇక స్థానికులే అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. సో, ఏంది జూబ్లీ హిల్స్‌లో ప్రధానంగా మీరు చూసిన సమస్యలేంటి? ఏ సమస్యలున్నాయి జూబ్లీ హిల్స్‌లో? జూబ్లీ హిల్స్ ఒక సమస్య అని కాదు. ఆ! ఇదివరకు గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఉన్నా కూడా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఉన్న సమస్యలైతే ఎట్లా ఉన్న సమస్యలు అట్లే ఉన్నది. హ్మ్. ఇప్పుడు మన పాతకాలంలో చెప్పినట్టు ఎక్కడేసిన గొంగడికి అక్కడే ఉంది. హ్మ్. కాబట్టి అభివృద్ధి కాలే కాబట్టి నాలాంటి యువత నేను సామాజిక సేవ బయటకు వచ్చిన వ్యక్తి, బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని. నేను ఈ ప్రజల్లో ఒక వ్యక్తిని కాబట్టి ప్రజల సమస్యలు, ఈ ప్రజల కష్టాలు తెలుసు. మా ప్రజల ఇబ్బందులు మేమే సాల్వ్ చేసుకోవాలని నన్ను కొంతమంది మా ప్రాంతం వాళ్ళు, మా ఇంద్రనగర్ గానీ, హ్మ్. కృష్ణానగర్ గానీ, మా రైమత్ గానీ ఇలాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు నన్ను మీలాంటి యువత ముందుకు రావాలి, రాజకీయ రావాలి ప్రోత్సహించారు కాబట్టి ముందుకు రావడం జరిగింది. హ్మ్. తప్పకుండా ఒక్క సమస్య అని చెప్పొద్దండి. హ్మ్. నేను అది కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాను. హ్మ్. అనేక రకాల సమస్యలు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న సమస్యలైతే ఈ ప్రాంతంలో జూబిల్స్ సమస్యలైతే నాకు తెలిసి హైదరాబాద్ సిటీలో ఎక్కలేవు. అనేక రకాల సమస్యల్ని డ్రైనేజ్ మొదలుపెడితే నిరుద్యోగ యువత, హ్మ్. డ్రైనేజీ, పెన్షన్స్, రేషన్ కార్డ్స్ అనేక ఒక్కటి చెప్పుకునే కాదు 100 సమస్యల కంటే ఎక్కువ పై ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఇంటింటికెళ్ళి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను వాళ్ళ కన్న కొడుకు లెక్క గడప దగ్గర ఉంటానని నమ్మకంతోనే నేను బరిలో దిగుతున్నా. హ్మ్. వాళ్ళు కూడా అలాగే నన్ను స్వీకరిస్తున్నారు. నన్ను బలపరిచే వ్యక్తులు గానీ, నన్ను అది చేసే వ్యక్తులు కూడా. నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తినే వ్యక్తిని కాదు. అనేక రకమైన సేవా కార్యక్రమాలతోని రోడ్డు మీదకొచ్చి కష్టం వచ్చిందంటే హ్మ్. వాళ్ళ కడుపు నింపి, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టే మనిషిలాగా నేను ముందున్న బిడ్డను. హ్మ్. కాబట్టి నన్ను ఆ ప్రజలు ఆశీర్వదిస్తున్న నమ్మకంతోని మా జూబ్లీ హిల్స్ ప్రజలు నన్ను ఖచ్చితంగా స్వీకరిస్తారన్న నమ్మకంతోని నేను బరిలో దిగుతాను. అంటే ఇప్పుడు రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ఎక్కడ ఎలక్షన్ ఉన్నా సరే కొన్ని కోట్లతో నడిచే వ్యవహారం. సో, అది ప్రచారంగా కావచ్చు, లేకపోతే ఏదో ఇతరితర ఖర్చులుంటాయి. సో, అలాంటిది అంటే ఖర్చుతో కూడిన రాజకీయాలు సో, ఇమ్మడి సతీష్ ఏ విధంగా నిలదొక్కుకుంటారంటే ఏం చెప్తారు? అంత బ్యాక్‌గ్రౌండ్ అంత డబ్బులుందా మీ దగ్గర? ఇప్పుడు డబ్బుతో అంటే ఇప్పుడున్న రాజకీయాలండి. ఆ! ఇప్పుడున్న రాజకీయాలల్ల డబ్బులు అంటే ఇక్కడున్న ప్రజల్ని హ్మ్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉన్న ప్రజలనైతే
మందుతోనో మద్యంతోనో డబ్బుతోనో కొనేంత వ్యక్తులు కాదు. ఉమ్, మానవత్వం విలువలు ఉన్న మనుషులు ఇక్కడ ఉన్న వ్యక్తులు. సో ప్రేమ అనురాగాలు ఉన్న వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది పిలిస్తే పలికి వచ్చి నా ఇంటి కూడా పనిచేసే వ్యక్తులు. ఇప్పుడున్న నాయకులంతా వాళ్ళకున్న బిజినెస్లు, వాళ్ళకున్న వ్యాపారాలు, వాళ్ళకున్న ఆ బిఎండబ్ల్యూ కార్లు, ఆ ఒక వాళ్ళ మా గల్లీలకు కూడా వస్తలేవు, మా ఇంటికి కూడా వస్తలేరు. అలాంటి వ్యక్తులు మేము ఎందుకు కొట్టేస్తాం? మీలాంటి వాళ్ళు రావాలని మమ్మల్ని వేడుకుంటే మేము రావడం జరుగుతుంది. ఇక్కడ డబ్బుతో పని లేదు, జూబ్లీహిల్స్లో డబ్బుతో పని లేదు. మా జూబ్లీహిల్స్ ప్రజలను ఆశ్రయిస్తే తప్పకుండా వాళ్ళు నా కడుపులో పెట్టి చూసుకుంటే, వాళ్ళ కాళ్ళకు ముళ్ళిరిగినా వాళ్ళ ఇంట్లో ఒక కన్న కొడుకు లెక్క ఉండి పనిచేసే ఉద్దేశం ఉన్న వ్యక్తిని తప్పకుండా నన్ను ఆశ్రయిస్తారు. ఇక్కడ డబ్బుకు కానీ, మందుకు కానీ, మద్యానికి కానీ, ఇంకా దేనికో దేనికి పనిచేసే వ్యక్తులు కాదు. ఇక్కడ మానవత్వంతో ఉన్న వ్యక్తులు. డబ్బు కంటే మాకు పనులు ముఖ్యం అనుకునే వ్యక్తులు. పనులు మేము చేస్తామన్న నమ్మకంతోనే మమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రజలు మమ్మల్ని రమ్మని చెప్తున్నారు. ఆ యువత కూడా అలాగే ఉంది. ప్రతి ఒక్కరు పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. ఈరోజు నేను డేట్కి అనౌన్స్మెంట్ కాలేదు, తప్పకుండా నేను డేట్ అనౌన్స్మెంట్ చేస్తాను. నామినేషన్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తాను. కొంత మా వాళ్ళతో అందరితో విచారణ ఇస్తున్నా, మాట్లాడుతున్నా. అన్ని కుల మతాలతో వాళ్ళందరితో కమ్యూనిటీతో మాట్లాడుతున్నా. వాళ్ళందరూ ఉద్దేశం తీసుకొని నేను తప్పకుండా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని తప్పకుండా నామినేషన్ జరుగుతుంది. అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనగానే ఒకవైపు జూబ్లీహిల్స్ అని చెప్తే మైనార్టీ ఓటు బ్యాంక్ గుర్తొస్తుంది. ఇక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువగా ఉన్నది ఇక్కడ. సో మైనార్టీకి సపోర్ట్ చేస్తారంటారా? మైనార్టీకి తప్పకుండా మా మైనార్టీ సోదరులు అయితే అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, మిత్రులు ఉన్నారు. ఎవరైనా ఇప్పుడున్న ఓటర్ ప్రతి ఒక్కరు కూడా మనకు పిలిస్తే పనిచేసిన వ్యక్తులు కావాలి. కోట్లు కుమ్ముకొని ఇప్పుడు మీరు అన్న డబ్బు విషయం అంటారు. ఎన్ని డబ్బులు తల్లినా ఇక్కడ అంతకన్నా డబ్బు ఎక్కువ వసూలు ఇస్తారు వాళ్ళు. కాబట్టి మేము డబ్బులు తీసుకోము. మాకు నీతి నిజాయితీ పనిచేసే వ్యక్తి కావాలని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం మనసులో పెట్టుకొని మా జూబ్లీహిల్స్ ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి, వాళ్ళ బాధ తెలుసు కాబట్టి ఇక్కడ డబ్బుతో పనిచేయదు. ఇక్కడ డబ్బు కాదు. ఇంకోటి మీరు చెప్పినట్టు ఇందాక మా మైనార్టీ సోదరులు అయితే చాలా మాకు అంటే మీ ఇద్దరం వాళ్ళు మైనార్టీ కుల మతాలతో సంబంధం ఉండదు. ఇక్కడ ఒక మంచి వ్యక్తి మా భయ్య మా బ్రదర్ అనే ఉద్దేశంతో వాళ్ళకు ఉన్నది కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడున్న ప్రధానంగా చూసుకుంటే ఎలక్షన్ అనగానే ఎలక్షన్స్ కానీ ఏదైనా సరే ఇండిపెండెంట్ గా కొంతమంది నిలబడతారు. నిలబడి ఈ పార్టీ ఆ పార్టీ పిలుస్తుంది, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. డబ్బులు లేకనే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఓట్ బ్యాంక్ చీల్చే కార్యక్రమం ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేస్తారు అని చెప్పి ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. దానికి మీరేమంటారు? అంటే డబ్బుల కోసం వచ్చిరా ఎలక్షన్లో? ఇప్పుడు ఒకసారి మీరు ఇమ్మడి సతీష్ అనే వ్యక్తిని గతం చెక్ చేసుకోండి. గతంలో నేను ఒక ముఖ్యమైన ఒక పెద్ద నాయకుని దగ్గర ఉన్నప్పుడు కూడా నన్ను వేరే పార్టీ వాళ్ళు కొందామని ఎంత ట్రై చేసిన అమ్ముడుకున్న వ్యక్తి. డబ్బుకు పలవలకు ఇంకా దేనికైనా కూడా అమ్ముడు ఉన్న వ్యక్తి ఇమ్మడి సతీష్ అండి. నా బ్యాక్గ్రౌండ్ చరిత్ర తీసుకోండి, గతంలో నా బయోగ్రఫీ తీసుకోండి, నా పుట్టకలు తీసుకోండి, నా వ్యవస్థ తీసుకోండి. నేను డబ్బులకు అమ్ముడే వ్యక్తి అయితే అసలే కాదు. లాస్ట్ టైం కూడా హుజరాబాద్లో పోటీ చేశాను. ₹1 ఎవరి దగ్గర తీసుకున్నా లేదు. నాతో ఎంత వీలైతే నేను అంత చేస్తూ ఉంటా. మా హుజరాబాద్ ప్రజలే అప్పుడు నాకు వాళ్ళ ఎంత వీలైతే అంత నాకు చేదోవాడే ఉండి ఖర్చుల కోసం ఎంతో కొంత పోస్టర్ ఖర్చులు వాళ్ళు ఇచ్చారు. కానీ నేను ఎవరికి ₹1 పంచలేదు, ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. 1000 పైసలకు వచ్చాయి. నేను డబ్బులకు అమ్ముడే వ్యక్తిని అసలే కాదు. ఇక్కడ మా జూబ్లీహిల్స్ ప్రజలను మార్పు కోసం ఇక్కడ దిగాము. తప్పకుండా పోటీలో ఉంటాం, బరిలో ఖచ్చితంగా ఉంటాం. తగ్గట్టు ఇక్కడ ఉన్న ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా జూబ్లీ గడ్డ మీద ఒక నిరుపేద వ్యక్తి, నిరుద్యోగి, ఒక సేవాభావం ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ పంపిస్తారని నేను నమ్మకంతోనే దిగుతున్నా. సో మీరు సేవాభావం ఉన్న వ్యక్తి, సో సేవా కార్యక్రమాలు చేసిన అన్నారు. సో జూబ్లీహిల్స్ కి సంబంధించి ప్రధానంగా జూబ్లీహిల్స్ లో ఏం సేవా కార్యక్రమాలు చేశారు అనే ప్రజలకు తెలుసా? అనేక రకమైన సేవలు చేసామండి. చిన్న పిల్లల కంచెలు మొదలు పెడితే ముసలి వాళ్ళ కూడా వాళ్ళకి ఏ సమస్య ఉందో, నా దృష్టికి ఏ సమస్య వస్తే ఆ సమస్య అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకో రవీంద్ర గారు కొంతమంది మేము అడాప్ట్ చేసుకున్నాము. పిల్లల్ని చదివిపోయడం కానీ, వాళ్ళకి హాస్టల్ ఫీజు కానీ, స్కూల్ ఫీజు కానీ, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆకలితో ఉన్న వ్యక్తులకు ఎక్కువ అన్నదానాలు చేస్తూ ఉంటాం. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మేము ముందుంటాం. సో ఏం చెప్తారు ఇప్పుడు? ఎందుకంటే ఇటు చూసుకుంటే ఒకవైపు నవీన్ యాదవ్, సో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అంటున్నారు రేవంత్ నగర్ ఆ ఏరియాలో కూడా నవీన్ యాదవ్ గారి పేరు వినిపిస్తుంది. ఇంకో ఏరియాకి పోతే ఇటు సునీత గారి పేరు వినిపిస్తుంది. ఇంకో దగ్గర బీజేపీ కోటేస్తే క్యాండిడేట్ ఎవరైనా పర్లేదు బీజేపీ కోటేస్తాం. ఈ విధంగా ఆల్రెడీ పబ్లిక్లలో ఈ పేర్లు ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ మైండ్లో. ఇమ్మడి సతీష్ అనే పేరు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో ఏం చేయబోతున్నారు మీరు దానికి? మేము కొత్తగా మా వాళ్ళందరితో కూర్చొని కొత్తగా ఒక స్టార్ట్ చేసినాము. ప్రజలకైతే ఏదైతే అంటే ఇప్పుడు వినపడ్డ పేర్లన్నీ జస్ట్ వాళ్ళకు పార్టీ బీఫామ్ ఇవ్వడం వల్ల, ఈ మీడియా వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయడం వల్ల వాళ్ళ పేరు వినబడుతున్నాయి. మేము ప్రజలతో వెళ్తున్నాము. ప్రచారాలు అనేది ఒక ప్రజలతో, మాకు ఎవరైతే ఓటేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాము, వాళ్ళతో విచారణ చేస్తున్నాము. ఈ మీడియా ఇంకా మేము రాలేదు. సో మేము అందరితో విచారణ చేసి మాట్లాడిన తర్వాత మా పేరు అనేది
ఓట్లు వేయాలండి. పేర్లు ఏమని చెరిపేస్తే చేరిపోతుంది పేరు. పెద్ద ఆ! విషయం కాదండి. ఆ! ఆ! ఓట్లు వేయాలి. హ్మ్. ప్రజల వాళ్ళ వాళ్ళ మనసును పొందాలి. హ్మ్. ప్రజల దీవెన కావాలి మనకు. ప్రజల దీవెన కోసమే మేము రాత్రింపగలు వాళ్ళ కోసం కష్టపడుతున్నాము. హ్మ్. వస్తది. హ్మ్. ఇంకా ముందు వస్తది. హ్మ్. దాందేముందండి. హ్మ్. వాళ్ళ పేరు ఇలా ఏమవుతుందంటే పార్టీ బీఫామ్‌లు వచ్చినాయి కాబట్టి హ్మ్. అధికార పార్టీ ఉన్నవాళ్ళు ఎవరు? హ్మ్. గతంలో ఉన్న పార్టీ ఎవరు? వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. హ్మ్. రాజకీయంలో ఏ క్షణంలో ఏం జరిగేది తెలవదు. అవును. సో, తెలంగాణ యువత సైడ్ నుంచి మీరు పోటీ చేస్తారు కాబట్టి, సో, ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. సో, వాటిని అలయన్స్ చేసి కూడా పోటీ చేసే అవకాశం ఉంది కదా! సో, అలాంటిది మీరెందుకు ఎళ్ళలేరు అటు? ఇండిపెండెంట్‌గా కంప్లీట్‌గా సింగిల్‌గా ఇండిపెండెంట్‌గా ఎందుకు పోటీ చేస్తున్నారు? అంటే విచారణ చేస్తున్నాము. ఒక పార్టీకెళ్తే ఇంకో పార్టీ వాళ్ళతో మనస్పర్ధలొస్తాయి. ఇంకో పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయరు కావచ్చు. ఆ! ఇండిపెండెంట్ అయితే అందరి ఆశీర్వాదం ఉంటది. హ్మ్. మా జూబ్లీహిల్స్ గడ్డ ప్రజలందరి ఆశీర్వాదం, ఆ నియోజకవర్గం మొత్తం వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయన్న ఉద్దేశంతోని ఏ పార్టీ బీఫామ్ తీసుకోకుండా హ్మ్. మేము ఇండిపెండెంట్‌గా ముందుకు వెళ్ళడం అడుగుతున్నారు. 2, 3 పార్టీలు కూడా అడిగాయి గానీ, హ్మ్. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు మా అన్నదమ్ముల స్వభావంతో ఉన్న వ్యక్తులు కాబట్టి అందరి ఆశీర్వాదం కావాలని మేము ఇండిపెండెంట్‌గా ముందుకొస్తున్నాం. సో, ఫైనల్‌గా చెప్పండన్న ఇమ్మడి సతీష్ గారికి ఓటు ఎందుకేయాలి అంటే ఏం చెప్తారు? అండ్ అలాగే జూబ్లీహిల్స్ ప్రజలకి ఓటేద్దాం అనుకున్నా గాని, లేకపోతే ఓటేసిన ప్రజలకి ఏం చెప్తారు? ఏం భరోసా కల్పించబోతున్నారు? మా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గనక నాకు ఓటేస్తే మీ కష్టాలు, బాధలు ఏమున్నా గూడా ఒక ఫోన్ కాల్, సింగిల్ ఫోన్ కాల్ చేయంగానే మీ డోర్ డెలివరీ అయినట్టు మీ ఇంటి ముందున్న వ్యక్తిని నాకు ఆస్తుపాస్తులు లేవు, వేరే వ్యాపారాలు లేవు, వేరే బిజినెస్ లేవు. కష్టం వచ్చిందంటే మీ కాంపౌండ్ వాళ్ళు ముందుగా ఉంటాను. దయచేసి ప్రజలారా నన్ను అర్థం చేసుకోండి. ఈ డబ్బులకు అమ్ముడు పోయే పరిస్థితి కాదు. ఈ మందుకో, మద్యానికో, ఓటుకు ఓటు అమ్ముకునే పరిస్థితి కాదిక్కడ. మీకు కష్టం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే ఇప్పుడు చూడండి గత 10, 15 ఏళ్ల నుంచి మీ సమస్యలు మీకున్నాయి. ఇప్పుడు వచ్చిన ఇంకా కొత్త ప్రభుత్వం కూడా ఎలాంటి సమస్యలు సాల్వ్ చేయబోతుంది. రాబోయే కాలంలో చేయని నమ్మకం లేదు. కాబట్టి దయచేసి మా జూబ్లీహిల్స్ ప్రజలారా నన్ను నమ్మండి. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీరు ఇంతమందికి అవకాశం ఇచ్చిర్రు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు మీ కాలుకు ముల్లిరిగితే మీ మీ నోట్లో నాలుక నవ్వుతా. మీ కాలికి ముల్లిరిగితే పంటితో తీసే బిడ్డలాగా మీ ఇంటి ముందుంటా. దయచేసి ఒక్కసారి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్. సో, విన్నారు కదా! ఇది జూబ్లీహిల్స్ నుంచి సో, తెలంగాణ యువత తరపు నుంచి సో, తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సతీష్ కూడా పోటీ చేస్తా ఉన్నారు. సో, ప్రజలకి ఫోను చేస్తే ఫోను చేసినంత దూరంలో ఉంటాను నేను. ఫోను చేయగానే వాళ్ళ ఇంటి ముందు ఉంటాను అని చెప్పి చెప్తా ఉన్నారు. సో, ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి తను కోరుకుంటున్న పరిస్థితి. సో, చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల పోరు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ మై ఇండియా.